చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే బాటలో నడుస్తారని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు చెప్పే నాయకులు నమ్మద్దని చెప్పేసి రేపు జరగబోయే ఎలక్షన్ లో మీరంతా కూడా అప్రమత్తంగా ఉండి మీరు సహకారం ఇచ్చాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అదే మీనాక్షి నాయుడు చెప్తా ఉంటాడు, ఎన్నో నీతులు చెప్తా ఉంటాడు. ఆయన ఏదున్నా కూడా ఇలాంటి ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వారికి సపోర్ట్ చేయొచ్చా చేయరా అని చెప్పేసి ఆలోచన లేకుండా ఆయనకు ఒక ప్యాకేజ్ ఇచ్చినాడంటే ఆ ప్యాకేజ్ పరంగా మనలో వచ్చి ప్రజలకు ఏదో నచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేస్తూ ఉంటారు. ఏదున్నా మీనాక్షి నాయుడు గత 3 సార్లు నాతో 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఒకసారి నన్ను ఓడించినాడు, నేను 2 సార్లు ఆయన ఓడించిన పరిస్థితి మీ ద్వారా జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు చెప్తా ఉన్నాడు, ఎక్కడో వచ్చినట్టు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఏ విధంగా కూడా మీనాక్షి నాయుడు నమ్మే పరిస్థితి ప్రజలు లేరని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా ఈ రోజు ఇన్ని పరిస్థితుల్లో ఈ రకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రితోనే మేము ఈ రోజు 3 సార్లు ఎమ్మెల్యేగా ఆదూరులో గెలిచినా 4 సార్లు పోటీ చేస్తాయి. అయినా ఈసారి కూటమి తరఫున నేను వచ్చినావు. నీవు మా ఊరోడు కాదు, మాకు సంబంధించినోడు కాదు, మా జిల్లా వాడు కాదు. నీవు ఈ రోజు వచ్చి ఎంత ఘనంగా చెప్పుకుంటావు అంటే నీకు గెలిచిపోయినా అని చెప్పేసి 22 రోజుల తర్వాత నేనే ఎమ్మెల్యే చెప్పేసి చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నావంటే మా ప్రజలంతా అమాయకులని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏదున్నా నీ భాష మార్చుకోలేని పరిస్థితుల్లో లేవు. ఏదున్నా కూడా నీవు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ తీరుగా ఈ రోజు ఆదివారి పరిస్థితి ఏ విధంగా అంటే ప్రశాంతమైన వాతావరణంలో అలజడి సృష్టించేదాకా వచ్చాం. ఎందుకంటే చిత్తూరు మాత్రం నమ్మరాదు. చిత్తూరు నమ్మినామంటే రామారావు ఏ విధంగా వెన్నపోటు పొడిచినారో ఆ విధంగా ఈ క్యాండిడేట్ కూడా పొడిచే పరిస్థితి వస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఆదోళనలో విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బీజేపీ అంటే మద్దతుతో పార్టీ మనందరూ తెలుసు. ఇలా అదే బీజేపీ పరంగా ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఎందుకంటే ఒక పేద మహిళలు గ్యాస్ తెచ్చుకొని వంట చేసుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నప్పుడు గ్యాస్ ధర 1000 రూపాయలు చేశాం. ఎందుకు 400 చేయరాదు? ఏదున్నప్పుడు పెట్రోల్ ధరలు పెంచాం. పెట్రోల్ ధరకు ఎందుకు తగ్గి రాదు? ఎందుకంటే పేదల పరంగా మీరంతా కూడా పెంచే పరిస్థితి చేశారు. ఈ విధంగా పెంచి బీజేపీ తరఫున పోటీ చేస్తూ నువ్వు గొప్పలు చెప్పుకునే పరిస్థితి వస్తా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే 400 రూపాయలు సిలిండర్ చేయండి, పెట్రోల్ ధరగా 50 రూపాయలు చేయండి. ఎందుకంటే ప్రతి పేదవాడు ఈ రోజు సంతోషంగా కుటుంబాన్ని ఈదుకుంటూ వాళ్ళ కోరికలు తెచ్చుకుంటా ఉన్నారు. ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే పైన మోడీ గారు ఇవన్నీ పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటా ఉన్నాడు, కానీ మన రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది బాగా గమనించాలి మీరంతా కూడా. ఎందుకంటే బీజేపీ కూటమి మద్దతు పార్టీ బీజేపీ తరఫున గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర గ్యాస్ ధరలు పెరిగినాయంటే అన్ని పెరిగిపోతాయి. ఎందుకంటే కూరగాయలు ధరలు రేట్లు పెరిగిపోతాయి, మన తినుబండారాల రేట్లు పెరిగిపోతాయి. ఆ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి ఆ సెంట్రల్లోన ఈ విధానాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తా ఉందని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి వారిని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పరిపాలనలో మనం ఎంతైతే చేయగలిగినామో అన్ని రకాలుగా మీకు సహకారం ఇచ్చే పరిస్థితి మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ రోజు మీనాక్షి నాయుడు సపోర్ట్ గా చేస్తా ఉన్నాడు. తర్వాత జనసేన పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి మనం చూసాం, అదే వాళ్ళు